ఈరోజు మన పాఠం విషయం ఏంటంటే ఈ రాత్రి అందరూ వినాలి జాగ్రత్తగా. ఈరోజు మన పాఠం విషయం ఏంటంటే అగ్ని చేత కాల్చబడిన ఆకాను. ఏంటి? అగ్ని చేత కాల్చబడిన ఆకాను. రాసుకున్నారా? ఏంటి పాఠం విషయం మళ్ళీ సార్ చెప్పండి మీరు. అగ్ని చేత కాల్చబడిన ఆకాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ పాఠాంశాన్ని మనము ఈ రాత్రి నేర్చుకుందాం. మంచి అద్భుతమైన పాఠాంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం కనుక దయచేసి అందరూ కూడా మరి జాగ్రత్త కలిగి వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహా వాత్సల్యత కలిగినటువంటి కృపా వాత్సల్యత కలిగినటువంటి సృష్టికర్తమైన కనతండ్రి, దయాదాక్షిణ్యము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మా రక్షకుడును మా విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ రాత్రి మీకు కృతజ్ఞతా స్తుతులు వందనాలు నీ దాసుడిగా నేను తెలియచేస్తూ, ఈ రాత్రి నీ పిల్లలు నీ మాటలు వినడానికి వచ్చి ఉన్నారు కనుక నీ లేఖనాలలో నుంచి అద్భుతమైన సంగతులు మేము ధ్యానించడానికి, నీ లేఖనాలలో మరుగై ఉన్న మహాజ్ఞాన సంగతులను మాకు బయలుపరచుమని, వాటిని నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని మీ మహాలోకానికి రావడానికి మేము ఆ మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, వింటున్న నీ పిల్లలకు గ్రహించే మనసును దయచేయండి. వారికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే చెప్పడానికి నిలబడిన మీ దాసుడైన నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ ప్రేరణను, మీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యమును, మీ మాటలలో సారాన్ని నాయన విశ్లేషించగలిగినటువంటి జ్ఞానాన్ని మీ దాసుడైన నాకు దయచేయండి. ఈ రాత్రి ఆకాను యొక్క జీవితం గురించి మేము ధ్యానించబోతుండగా, ఆకాను అగ్ని చేత ఎందుకు కాల్చబడ్డాడో ఈ రాత్రి మేము ఆలోచించుండగా, ఆకాను జీవితంలో ఉన్న సందర్భాలు మీ లేఖనాల్లో నుంచి మా అందరికీ బయలుపరచమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ రాత్రి మన పాఠాంశం బాగా గమనించాలి. అగ్ని చేత కాల్చబడిన ఆకాను. ఆకాను అంటే ఎవరు? ఆకాను ఎందుకు అగ్ని చేత కాల్చబడ్డాడు? ఆకాను అగ్ని చేత కాల్చబడడానికి గల కారణాలు ఏంటి? ఆకాను ఏ సందర్భాన్ని బట్టి అగ్ని చేత కాల్చబడ్డాడు అనేటువంటిది ఈ రాత్రి మనం కొన్ని నిమిషాలు మనము ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆకాను అగ్ని చేత కాల్చబడడానికి కలిగినటువంటి కొన్ని వివరాలు దేవుని లేఖనాల్లో నుంచి మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ ఆకాను ఎవరు అసలు? ఏ గోత్రానికి సంబంధించిన వాడు? ఏ గోత్రములో నుంచి పుట్టినవాడు? ఈయన దేవుని కోపానికి బలైపోవడానికి గల కారణాలు ఏంటో దేవుని లేఖనాల్లో నుంచి కొన్ని సంగతులు మనము ఆలోచించాలి. యెహోషువ గ్రంథంలో ఈ ఆకాను యొక్క చరిత్ర మనకి పరిచయం అవుతూ ఉంటుంది. ఆకాను చరిత్ర పరిచయం అయ్యేటువంటి సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే యెహోషువ గ్రంథము, దయచేసి మనము కొన్ని నిమిషాలు ఆకాను యొక్క జీవిత చరిత్రను మనము ఆలోచన చేద్దాం. కానీ ఈసారి అందరూ కూడా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము దయచేసి ఆకాను ఏ వంశం వాడో, ఏ గోత్రం వాడో నేను పరిచయం చేసిన తర్వాత అతని జీవితం యొక్క మరి దేవుని కోపానికి బలైపోవడానికి గల కారణం ఏంటో మీకు
వివరించి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా ఈ రాత్రి మీరు గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ ఆకాన్ అనేవాడు ఏ వంశానికి గోత్రానికి సంబంధించిన వాడు మొదటగా చదువుకుందాం. 7వ అధ్యాయము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం కానించి మనం చదువుకుందాం. జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను. యోధా వంశమును దగ్గరికి రప్పించినప్పుడు జరాహీల వంశము పట్టబడెను. జరాహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జరాహు మనముడును జరాహు ముని మనముడును జబ్ది మనముడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను అని ఉంటది అక్కడ. ఏం పేరు ఆయన పేరు? ఆకాను. ఏ గోత్రానికి సంబంధించినోడైనా? యోధా గోత్రానికి సంబంధించినడు. ఏ వంశానికి సంబంధించినోడైనా? జరాహు వంశమునకు సంబంధించినోడు. అంటున్నారా? అందరూ వినాలి జాగ్రత్తగా. ఏ గోత్రం ఏంది? ఆకాను గోత్రం యోధా గోత్రం. వంశం ఏంటి? జరాహు వంశం. అయితే ఈ ఆకాను ఈ యోధా గోత్రములో నుంచి వచ్చినటువంటి ఆకాను దేవుని కోపాగ్నికి, ఏ అగ్నికి? దేవుని కోపాగ్నికి బలైపోయాడు. ఎందుకు బలయ్యాడు అనంటే దేవుడు ఇశ్రాయేలీయులకి ఎల్లప్పుడూ కూడా ఎలాగుండేవాడు అంటే తోడుగా ఉండేవాడు. ఎలాగుండేవాడు? తోడుగా ఉండేవాడు. అసలు సందర్భంలోనికి నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ సందర్భం మీకు అర్థం అవ్వాలంటే, ఆకాను యొక్క జీవితం యొక్క ప్రభావం మీకు అర్థం అవ్వాలంటే చరిత్రలోనికి వెళ్ళాలి. ఎందుకు ఆకానుని దేవుడు అగ్ని చేత కాల్చేయమన్నాడో మీకు కొన్ని సందర్భాలు చెప్తాను. ఆ సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ప్రతిదాన్ని కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఆలోచిస్తూ గ్రహించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలను ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలోని తీసుకొచ్చాడు. ఎక్కడికే? ఐగుప్తు దేశము నుండి ఎర్ర సముద్రమును దాటించి ఎక్కడ తీసుకొచ్చాడు? అరణ్యంలోని తీసుకొచ్చాడు. ఇప్పుడు అరణ్యము దాటి యొర్దాను నది దాటాలి. అరణ్యంలో నుంచి ఏ నది దాటాలి? యొర్దాను నది దాటాలి. యొర్దాను నది దాటి రావాలి. వీళ్ళు వచ్చారు. యొర్దాను నది దాటించిన వాడు ఎవరనంటే యెహోషువ. ఎవరు? ఎందుకంటే అరణ్యంలో ఎవరు చనిపోయారు? మోషే గారు చనిపోయారు. అయితే ఇప్పుడు బాధ్యతలన్నీ కూడా ఎవరికి అప్పగించబడి అంటే యెహోషువ గారికి అప్పగించబడి. ఇప్పుడు యెహోషువ గారు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపిస్తున్నటువంటి యెహోషువకి దేవుడు సెలవిచ్చాడు ఏంటనంటే, యెహోషువ, యెరికో పట్టణాన్ని నేను నీ చేత నాశనం చేయించబోతున్నాను అన్నాడు. ఏ పట్టణం? యెరికో పట్టణం. యెరికో పట్టణము నాశనం చేయడానికి దేవుడు కోరుకున్నాడు. యెహోషువ చేత ప్రార్థన చేయించాడు. ప్రార్థన చేపిస్తే యెహోషువ ఒక దినములో ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద బోర్లు పట్టుకుని ఊదుతూ ప్రదక్షిణాలు చేశారు యెరూషలేము ఆ యెరికో చుట్టూ. దాని గోడలన్నీ కూలిపోయి అగ్ని చేత ఏం చేయబడ్డాయంట? కాల్చబడ్డాయి. అయితే అంతకు ముందు యెహోషువకు దేవుడు చెప్పింది ఏంటనంటే, యెరికో పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను గనుక యెరికో పట్టణంలో ఉన్నటువంటి సామగ్రిని వేటిని కూడా మీరు పట్టుకెళ్ళి దాచుకోకూడదని చెప్పారు. ఎవరికి?
యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించి ఇశ్రాయేలీల్లో ఎవడో కూడా యెరికో పట్టణములో విలువైన వస్తువులేవి కూడా పట్టుకుని వెళ్ళి దాచుకోకూడదు, అదే మీకు శాపముగా మారిపోద్ది అని చెప్పాడు. దేవుడు ఎవరితో చెప్పాడు? యెహోషువతో చెప్పాడు. ఎవరికి చెప్పమని చెప్పాడు? ఇశ్రాయేల్ ప్రజలందరికీ చెప్పమని. ఇప్పుడు యెహోషువ గారు ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా చెప్పాడు. అయితే 7వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి, మీకు ఆ మాట అర్థమవుతుంది. అక్కడ శపితమైన దాని విషయంలో అదనమాట, ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు మునిమనవుడును జబ్ది మనవుడును కర్మి కుమారుడునైన ఆకాను శపితమ చేయబడిన దానిని కొంత తీసుకునెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపడ్డాడంట. బాగా గమనించాలి. యెరికోను పడగొట్టేశారు. ఇప్పుడు యెరికోను అంతా కూడా కూల్చేశారు. ఎవరో? ఇశ్రాయేల్ ప్రజలు. యెరికో అంతా కూల్చేసిన తర్వాత అందులో ఏం పెట్టకూడదని చెప్పాడు దేవుడు. అమ్మా ఏనండి, శాపగ్రస్తమైనది ఏది కూడా మీరు తీసుకోకూడదు. తీసుకుంటే మీకు ఏమొచ్చేస్తుంది అన్నాడు? శాపం వస్తుంది, శపించబడతారు మీరు. ఎవరి చేత శపించబడతారు? దేవుని చేత శపించబడతారు. అందుకని దేవుడు ఏం చెప్పాడు? అది చెప్పమని చెప్పాడు. యెహోషువ గారు చెప్పాడు. యెహోషువ గారు చెప్పినప్పుడు ఈ యెరికో అంతా కూడా నాశనం అయిపోయింది. దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ యెరికో పట్టణంలో విలువైన బంగారము, వెండి, షీనారు వస్త్రము ఎవరు దాచుకున్నారు అనుకుంటున్నారు? ఆకాన్ దాచుకున్నాడు. ఎవరు దాచుకున్నారు? ఆకాన్ దాచుకున్నాడు. ఎవరికి తెలియకుండా, అసలు ఎవ్వరికి తెలియకుండా దాచేసుకున్నాడంట. ఆకాన్ ఏం చేసాడమ్మా? ఎవ్వరికి తెలియకుండా దాచేసుకున్నాడంట. మరి ఎవరికి తెలుసు? అదనమాట, ఆకాశము నుండి ఆయన ఏం చేస్తున్నాడంట? నరులను చూసి పరిశీలన చేస్తున్నాడు. ఎవరి మనసు ఏంటో, ఎవరు ఏం దాచిపెట్టారో, ఎవరు శపితమైన దానిని దాచుకుంటున్నారో. దేవుడికండి ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టం లేనిది మనం దగ్గర దాచుకున్నామంటే దేవుడు అసలు ఇష్టపడ్డావు. ఆయనకి ఇష్టం లేదు ఏది కూడా మనం దగ్గర దాచుకోకూడదు. ఆయన పిల్లలుగా మనము ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఆయన దయావాత్సల్యత మన పైన నిత్యము ఉంచుతాడు. ఆయన కృపావాత్సల్యత నిత్యము మన పైన ఉంచుతాడు. మనకి ఎప్పుడు కూడా ఆయన ముందు వెనక తోడుగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే, ఆయన చెప్పిన దానికి వ్యతిరేకపడితే ఎలా ఉంటుందో పరిస్థితి మీకు చూపిస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అమ్మా వింటున్నారా? వినాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకాని జీవిత చరిత్ర గురించి చాలా మరి విశదీకరణ అయినటువంటి సందర్భాల్లో తీసాను నేను మీకు చెప్పడం కోసం. ఆకాన్ గురించి విన్నారా ఎప్పుడైనా? ఎవరో చెప్పారు? ఆకాన్ గురించి చెప్పారు ఎవరైనా? న్యూ మోడల్లో మీకు ఒక అద్భుతమైన మాట మీకు చెప్పబోతున్నాను. అందుకే జాగ్రత్తగా ఉన్నాను. అందుకే ఆకాన్ ఎవరో తెలుసా? యూదా గోత్రంలో పుట్టినవాడు. ఈ ఆకాన్ని దేవుడు ఏంటి కోపము రగులుకుని అగ్ని చేత కాల్చేమన్నాడు. ఎందుకో తెలుసా? శపితమైన దాన్ని, దేవుని మాటకు వ్యతిరేకమైన దానిని దాచుకున్నాడు కనుక దేవుడు వాడిని విడిచిపెట్టలేదు. ఆకాశం నుండి చూచాడు. ఇందులో యోధా గోత్రములో పుట్టినటువంటి ఆకాన్ అనేవాడు బంగారమును, వెండిని దాచుకున్నాడు. వీడు ఎప్పుడైతే దాచుకున్నాడో ఇశ్రాయేలీయులు ఏ యుద్ధానికి వెళ్ళినా కానీ ఓడిపోతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఓడిపోతున్నారు. హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేని మీదకి? హాయి మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు. కారణం ఏంటని యెహోషువ దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అదేంటి ప్రభువా, యెరికో పట్టణం అంతా కూల్చేసాం, కాల్చేసాం. యెరికో పట్టణం అంతా కూడా నాశనం చేసేసాం, నాశనం చేయమన్నావు కనుక మరి ఇలాగ మాకు తోడైన దేవుడుగా నువ్వు ఉండి ఇప్పుడేంటి మేము ఏ యుద్ధానికి వెళ్ళినా ఓడిపోతున్నాం ఇశ్రాయేలు ప్రజలుగా, ఏంటి ప్రభు అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్న ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. ఇప్పుడే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు చూడండి దేవుడు, ఎంత చక్కగా ఉంటుందో చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చదవండి. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి ఆ మాట. కాబట్టి
కాబట్టి ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట తమ శత్రువుల ఎదుట నిలవలేక నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండనా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరిని నిర్మూలన చేసామంటున్నాడు? ఎవడైతే శాపగ్రస్తుడయ్యాడో వాడిని మీలో నుంచి నిర్మూలన చేస్తేనే గాని మీరు యుద్ధంలో గెలవలేరు, నేను మీకు తోడుగా ఉండను అన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఎప్పుడు ఉంటాడు తెలుసా? ఆయనకి విరుద్ధమైన పనిని మనను చేయకుండా ఉన్నప్పుడు, ఆయనకు విరుద్ధమైనది మనలో తొలగించుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనకే తోడుగా ఉంటాడు. యెహోషువ గారు ఏమైనా ఆస్తులు సంపాదించాడమ్మా? అమ్మా నా వైపు చూడండి, తలదించుకోకండి. యెహోషువ గారు ఏమైనా ఆస్తులు సంపాదించాడా? ఎవడైనా కానికెత్తానంటే నా అతల పొమ్మనేవాడు. ఎవరు? గెహాజీ దగ్గర ఏంటి సిరియా వాడైనటువంటి నయమాను ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు బాగా ఆలోచించండి ఏండి. ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు దైవ సేవకుల యొక్క పరిస్థితిని చెప్తున్నాను. ఏమన్నాడు యెహోషువగా? ఎలీషా గారు ఏమన్నాడు? నీ కానుక ఎవరికి కావాలో అతల పొమ్మన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని పనిని చేయడం కోసం ఆస్తుల్ని ఆశించిన వారు మాత్రము కాదు. దేవుడే మాకు అండ, దేవుడే మాకు పెద్ద ఆస్తి. ఇప్పుడు మనం కూడా ఎవరు ఆస్తి ఉండాలి తెలుసు మనకి? దేవుడే ఆస్తిగా ఉండాలి. మన ఆస్తులన్నీ కూడా ఉండవు, బాగా గమనించాలి ఏండి. ఇప్పుడు యెహోషువ గారు ఏంటి యెరికోను పడగొట్టిన తర్వాత ఏంటి ప్రార్థన చేస్తుంటే శత్రువులందరూ కూడా ఇశ్రాయేలీయులను ఏం చేస్తున్నారంట? గెలుస్తున్నారంట. గెలిచినప్పుడు దేవుడు అన్న ఒక మాట మీరు బాగా గమనించండి. 13వ వచనంలో ఉంటుంది చూడండి ఆ మాట. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పు, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు అంటున్నాడు. చూడండి ఏముందంట? శాపగ్రస్తమైనదొకటి మీ దగ్గర ఉన్నది. అది తొలగించుకుంటేనే గాని మీరే యుద్ధానికి వెళ్ళిన గెలవరు. ఎందుకంటే శాపితమైనది మీ దగ్గర ఉన్నప్పుడు నేను మీకు తోడుగా ఉండను అంటున్నాడు దేవుడు. శపితమైన దాన్ని విడిచిపెట్టండి, నిర్మూలన చేసేయండి. నిర్మూలన అంటే ఏంటి? అసలు మళ్ళీ మొలక కూడా మొలక పీకేసి బయటకు పడేయటం అనమాట. ఏరులు లేకుండా పీకేయటం అంటారు చూసారా? పక్కన పిలక కూడా రాకుండా దాన్ని నిర్మూలన చేసేయడం అనమాట. అలా చేసేయండి అంటున్నాడు. ఎవరిని? ఎవడైతే శాపగ్రస్తమైనటువంటి వాడై ఉన్నాడు. ఏ గోత్రములో శాపగ్రస్తమైన వాడు ఉన్నాడో, 12 గోత్రాల్లో ఏ గోత్రం వాడు శపితమైన వాడు ఉన్నాడో వాడిని మీలో నుంచి నిర్మూలన చేయండి అన్నాడు. ఏమని ఆజ్ఞాపించమని చెప్పాడు తెలిసే దేవుడు? 12 గోత్రాల వారికి నువ్వు చెప్పవలసింది ఏంటంటే, తమను తాము రేపటికి పరిశుద్ధపరుచుకుని రమ్మను. వచ్చిన వాళ్ళందరినీ కూడా నీవు పరిశోధించు. ఎవడైతే శాపగ్రస్తుడై ఉన్నాడో వాడు నీకు పట్టబడతాడు. ఆ పట్టబడిన వాడిని నువ్వేం చేయాలి తెలుసా? అగ్ని చేత కాల్చేయాలన్నాడు. ఏంటి ఆ పట్టబడింది అని అనుకుంటున్నారా? చూద్దాం 7వ అధ్యాయము ఎంత బాగుందో చూడండి. ఆ పట్టబడింది ఏంటో చూద్దాం ఒకసారి. ఏంటి 20వ వచనం, 7వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాం మనం ఒకసారి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం అని ఒప్పుకుంటున్నాడు. చూడండి నిజం. దోపుడు సొమ్ములో అదిగోండి ఒక వస్త్రం గురించి పడిపోయాడండి మనోడు. దీని గురించి షీనారు వస్త్రం అంట. దాన్ని చూసి ఆశపడ్డాడు. ఒక షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి
భూమిలో దాచబడి ఉన్నవని ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు. ఎవరు? ఆకాను ఒప్పుకున్నాడు. నిజమే, ఇదిగో నేను ఎవరికీ తెలియకోకుండా దోపుడు సొమ్మంతా కూడా ఎక్కడ దాచుకున్నాను అన్నాడు. భూమిలో దాచాడంట. డేరా ఒకటి వేసుకున్నాడు. ఆ డేరాలో ఏం చేశాడంట? భూమి తవ్వేసి భూమిలో దాచేసి దాన్ని పూడ్చేసి ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి ఆ డేరాలో పడుకుంటున్నాడు. ఎవరు చూశారు? ఎవరు చూశారమ్మా? దేవుడు చూశాడు. ఆకాను చేసిన పని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడు ఎవరికి చెప్పాడు? యెహోషువకు చెప్పాడు. యెహోషువ ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీలకు చెప్పాడు. ఇశ్రాయేలీల్లో ఆ పాపం మేము చేయలేదంటున్నారు అందరూ కూడా. చేసినవాడు ఎవరు? ఆకాను. ఇప్పుడు ఈడు నిర్మూలన అయితేనే గాని ఇశ్రాయేలీల్లోనికి దేవుని తోడు దేవుని నీడ దొరకదు. శపితమైనది నిర్మూలన చేసేయాలి. శాపగ్రస్తమైనది ఏదైనా ఉంటే దాన్ని మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే దేవుడు మనకు తోడుగా ఉండడు. ఇప్పుడు యెహోషువ అదే చెప్తున్నాడు. నీవు దాన్ని చేసినందుకు దేవుడు నిన్నేం చేయమన్నాడంటే చూద్దాము. ఒక అద్భుతమైన మాట. దేవుడు ఆకానుని ఏం చేయమన్నాడో ఆ మాట యెహోషువ గారు చెప్తున్నాడు. చూడండి 22వ వచనం. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జరాహు కుమారుడనైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారపు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత దేవుడు ఆకాన్ని ఏం చేశాడంట? కాల్చేశాడు. దాచుకున్నాడు. చూసారా ఏం చేశాడమ్మా? దాచుకున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేమన్నది విడిచిపెట్టకపోతే దేవుడు ఊరుకోడు. ఆకాంతో దేవుడు ఏం చెప్పాడు అనుకుంటున్నారు? యెహోషువ ఏం చెప్పాడు? ఎవడు కూడా ఎరుకో పట్టణంలోనిది ఏది కూడా తీసుకోకూడదు. ఎరుకో పట్టణం అంతా కూడా ఏం చేయబడింది అన్నాడు? దేవుని చేత శపించబడింది. ఆ శపించబడిన దానిలో ఏది ఎవడు తీసుకున్న వాడు శాపగ్రస్తుడైపోతాడని చెప్పాడు దేవుడు. దేవుడు ఇప్పుడు మనకు కూడా ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు దేవుడు? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవోడంబం అవన్నిటిని మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు? విడిచిపెట్టమని చెప్తున్నాడు. విడిచిపెట్టకపోతే దేవుడు మనకు తోడుగా ఉంటాడా? ఉండడు. తోడుగా ఉంటే ఎలాగుంటుంది తెలుసా? తోడుగా ఉంటాడు ఎలాగుంటుంది తెలుసా? తోడుగా ఉంటే ఏదో ఆస్తులు సంపాదించారనుకోండి. ఆస్తులు సంపాదించే వాళ్ళందరూ ఎవరో కదా తెలుసా? సాతాను అనుసరులు. వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? లోకంలో మునిగిపోయారు. లోకాశలకు వెగబడుతూ ఉన్నారు వాళ్ళందరూ. దేవుని కొరకు బ్రతికేవారు పరలోకం గురించి ఆలోచిస్తారు, కానీ ఈ లోక సంపద గురించి ఎవరు కూడా ఆలోచించరు. ఆకాను ఈ లోక సంపద కోసం ఆలోచించాడు. ఆ లోక సంపదను ఏమై ఉందని చెప్తున్నాడు దేవుడు? శపితమైనది, శపించబడినది. ఈ లోకమంతా దేవుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? శపించాడు లేదా? లోకంలోనికి శాపం ఎవరు తీసుకొచ్చారు? ఆదాము అవ్వలు ఇద్దరును. అవ్వ ఆదాములు ఏం చేశారమ్మా? లోకంలోనికి శాపం తీసుకొచ్చారు, శపించబడ్డారు. దేవుడు ఏం చేశాడు? ఆదాముని శపించాడు, అవ్వను కూడా శపించాడు లేదా? వినాలి మీరు, అందరూ ఈ మాట జాగ్రత్తగా వినాలి. శపించబడ్డారు.
ఎందుకంటే చెయ్యొద్దన్న పని చేసినందుకు ఆ పండు తెంపొద్దన్నాడు, మానేయాలి. దేవుడండి ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తాడు. బాగా గమనించండి. చీమ చిన్నగా ఉంటుంది, ఉంటుందా? భూతద్దంలో చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. దేవుడు కూడా చిన్న తప్పును కూడా భూతద్దంలో చూస్తాడు. తెలుసు మీకు? ఇంత పెద్ద తప్పు చేసారా అన్నట్టుగా చేస్తాడు. తప్పు చేస్తే దేవుడికి అసలు నచ్చదు. ఎవరి దగ్గర యథార్థంగా ఉండాలమ్మా? దేవుని దగ్గర, దేవుని సేవకుని దగ్గర ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలంట. ఎవరికి దాచాడు ఆకాను? ఎవరి దగ్గర దాచాడు? యెహోషువ దేవుని సేవకుడి దగ్గర దాచాడు. ఏంటది? శాపగ్రస్తమైనది. ఈయన్ని బట్టి ఇశ్రాయేలు అందరూ కూడా ఏమైపోతున్నారు? ఓడిపోతున్నారు. ఏంటి ప్రభు అని ప్రార్థన చేసాడు యెహోషువ గారు. యెహోషువ గారు ప్రార్థన చేస్తే, మీలో ఎరుకోలో శపితమైన దానిని తీసుకున్నవాడు ఒకడున్నాడు. ఒకటి ఉంది, శపితమైనది ఒకటి ఉంది మీలో. దాన్ని మీరు పరేస్తేనే కానీ మీలో విజయం అనేటువంటిది మరలా కనిపించదు అని చెప్పాడు. ఆ శాపగ్రస్తమైంది ఏంటేనంటే ఆ పరిశుద్ధపరిచేటువంటి దినాన్ని చూశాడు. అందులో పట్టబడినోడు ఎవడంటే ఆకాను పట్టబడ్డాడు. ఆకాన్ని దేవుడా ఏం చేయాలి అని అడిగితే, వాడిని తీసుకెళ్ళి, వాడి కుటుంబాన్ని తీసుకెళ్ళి, వాడికి ఉన్న మందని తీసుకెళ్ళి, ఆడు దొంగిలించినటువంటి ఆ దోపుడు సొమ్మంతా తీసుకెళ్ళి అగ్ని చేత ఒక లోయలో కాల్చేయండి అన్నాడు. ఏ లోయ అది? ఆకోరు లోయ. ఏ లోయలో కాల్చేసారా మాకాన్ని? అన్ని రాసుకోవాలి, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ మాట, ప్రతి మాట కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ లోయలో కాల్చేశారు? ఆకోరు లోయలో కాల్చేసాడు. ఈరోజు మన పాఠాంశం ఏంటి వినాలి? అగ్ని చేత కాల్చబడిన ఆకాను. ఎందుకు కాల్చబడ్డాడమ్మా? ఆకాను ఎందుకు కాల్చబడ్డాడు? శపితమైన దానిని దాచుకున్నాడు. ఆకాను దేవుని దృష్టిలో తప్పించుకోలేకపోయాడు. ఎవడో తప్పించుకోడు, ఆకానే కదా. ఆదాం తప్పించుకున్నాడా? ఆదాం తప్పించుకోలేదు. ఆకాను తప్పించుకున్నాడా? ఆకాను తప్పించుకోలేదు. దేవుని దృష్టిలో మనల్ని స్కాన్ చేస్తాడు. మీకు చాలాసార్లు చెప్పాను, దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనల్ని ఏం చేస్తాడు? స్కాన్ చేస్తాడు. యథార్థంగా బ్రతికితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుంటే చాలు, మనకు ఆస్తులు గట్ట ఉండవు. దేవుడు మనకు తోడుకుంటే ఏముండవు? ఆస్తులు ఉండవు. యేసుప్రభు వారికి దేవుడు ఎలాగున్నాడు? తండ్రి అనే దేవుడు యేసుప్రభు వారికి ఎలాగున్నాడు? తోడుగా ఉన్నాడు. ఏమైనా సంపాదించాడు యేసుప్రభు గారి ఆస్తులు? ఏమన్నాయి ఆయనకి? ఏ ఆస్తులు లేవు. ఏమన్నాడు? కడకైన యేసుప్రభు వారు ఏమన్నాడమ్మా? నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటే కైనను స్థలం లేదన్నాడు. చూసారా? స్థలం లేదన్నాడు ఆయన. అంటే ఆయన మనస్సంతా కూడా ఏంటి? దేవుని యొక్క పని, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చటం. మనం కూడా శపితమైనది ఏదైనా ఉంటే మనం ఏం చేయాలంట? మనలో నుంచి దూరపరచాలి, నిర్మూలన చేసేయాలి. అది నిర్మూలమైనప్పుడే మనకి విజయం చేకూర్చబడుతుంది. సాతాను అనుసరత్వం కలిగినటువంటి శపితమైనది మనలో, సంఘాలలో ఎక్కడైనా ఉంటే దానిని బట్టి సంఘం అంతా కూడా ఏం చేయబడుతుందంట? శపించబడుతుంది. బాగా గమనించాలి. అందుకే సంఘములో ఒక్కరైనా దేవునికి విరుద్ధం కలిగినటువంటి మనసు గలవారు ఉంటే ఏమవుతుంది? సంఘము సాతాను ఉచ్చులలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, చాలా అద్భుతమైన మాట. మీరు బాగా గమనించండి. 2-3 నా నామములో ఎక్కడ కూడి ఉందరో ఏకీభవించుదరో, ఎక్కడ ఏకీభవించుదరో అక్కడ వారి మధ్యలో నేనుంటాను అన్నాడు. మనం కూడుకునేది ఎవరి నామంలో? ఎందరం కూడుకుంటున్నాం? ఆయన కోరుకున్న చిన్న మంద కోరుతున్నాం. ఆయన కోరుకున్న చిన్న మందగా కూడుకుంటున్నాం. చిన్న మందలు ఎక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. మీరు జాగ్రత్తగా గమనించవలసింది అదే. సత్యము లేని చోట దేవుడు ఉండడు. సత్యం లేని చోట దేవుడు ఎందుకు ఉంటాడు? అసత్యం ఉన్న చోట దేవుడు ఉండడు. మనలో సత్యం ఉందనుకో దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
కీడు నుండి తప్పిస్తాడు, మరణం నుంచి కాపాడతాడు. ఎందుకంటే నువ్వు అవసరం, దేవుని పనికి నువ్వు అవసరం. నీకు బాగా చెప్పేసి ఇంకో మాట నేను ముగించేస్తాను. ఆకాను అగ్ని చేత ఏం చేయబడ్డాడు? కాల్చబడ్డాడు. కారణం ఏంటంటే అతనిలో ఏముందంట? శపితమైనది దాచాడు. పూర్వకాలంలో నోవహు కాలంలో అందరూ తప్పు చేస్తున్నారు, అందరూ శపించబడ్డారు. దేవుని దృష్టికి ఎవరు నీతిమంతుడిగా కనిపించాడు? నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. నీతిమంతుడిని తప్పించాడా? వాళ్ళతో పాటు నాశనం చేశాడా? అదనమాట. దేవుడు ఎప్పుడు కూడా నీతిగా బ్రతికితే మనకు అన్నం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఆకలి కొంచడు. పోనీ ఒకవేళ ఒక పూట మనం మాడినా కానీ రెండో పూట దేవుడు మనకి ఆకలి గుంచుతాడా? ఆకలి కొంచడు. ఆయన వాగ్దానం ఏంటి తెలుసా? సింహపు పిల్లైన పస్తుండునేమో కానీ నా పిల్లలు ఎప్పుడు కూడా ఆకలిగా ఉండరు అని చెప్పాడు. ఉంచను అని చెప్పాడు. ఒక పూట ఒకవేళ దేవుని కోసం మనకు భోజనం లేదనుకోండి, దేవా ఈ దినం ఎలాగో నువ్వు చేయాలనుకున్నావు, ఇలాగ ఉండాలని మేము అనుకున్నామేమో, నీ చిత్తం ఆయన అంటే తెల్లారేటప్పటికి మన దగ్గరికి ఏమొచ్చేద్దాయి? విశ్వాసం ఉంచాలండి. మీరు దేవుని మీద విశ్వసించాలి. ఆయన దేవుడు సామాన్యుడు అనుకుంటున్నారా? ప్రతి దాన్ని పరిశీలించి భూతద్దంలో చూసి తప్పు చేసిన వాడిని చంపేస్తాడంతే, నిర్మూలన చేసేస్తాడంతే. అంత ఇది. ఎందుకంటే ఆ తప్పు చేసిన వాడిని ఎందుకు నిర్మూలన చేసేవాడంటే రెండో వాడు తప్పు చేయడానికి భయపడతాడని. రెండో వాడు ఏం చేయడానికి భయపడతాడని? తప్పు చేయడానికి భయపడతాడని. అందుకే పాత నిబంధన కాలం అంతా కూడా ఏం చెప్పేవాడు అనుకుంటున్నారు? ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళందరూ కూడా మధ్య నిలబెట్టి అందరూ కలిపి ఏం చేయాలి తెలుసా? రాళ్ళు కొట్టి చంపేయండి అన్నాడు. వినండి, నేను ముగించేస్తున్నాను. ఏం కూడా చంపేయమన్నాడు? రాళ్ళు. ప్రతి ఓడి చేతితో రాళ్ళు తెచ్చి ఏం చేసేయాలి? పెడి కొడుతుంటే ఆడు దాచుకుని కేకలేసి అబ్బో బాబోయ్ అని చెప్పేసి అంటుంటే, అయ్యి బాబు ఈ చావు మనకి ఎందుకు రా బాబు, మనం ఎలాంటి పని చేయకూడదురా బాబు అని వాళ్ళలో మార్పు అనేటువంటిది వస్తుందని అలా చేయమని చెప్పాడు దేవుడు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఆకాన్ని కూడా అలాగే కొట్టి చంపేసిన తర్వాత ఆకూరు లోయలోనికి తీసుకెళ్ళి ఏం చేశారంట? కాల్చేసాడు. దేన్ని? ఆడి దొంగిలించినటువంటి దోపుడు సొమ్ముని, అతనుకున్న ఆస్తిని, అతని కుమారులను కుమార్తెను మొత్తం అందరిని తీసుకెళ్ళి ఆకూరు లోయలో కాల్చేసాడు. కారణం ఏంటంటే ఆడు చేసిన చిన్న తప్పును కూడా దేవుడు ఒప్పుకోడు. చూసారా ఆకాని బతుకు ఏమైపోయిందో? ఆకాని జీవితం ఏమైపోయింది చూసారా? దేవుడు మనల్ని ఎవరు పట్టించుకోడు అనుకోకండి. అందరిని కూడా రాత్రి జాముల్లో పరిశీలన చేస్తాడు ప్రతి సమయం. నేను మీకు చాలాసార్లు చెప్పాను అన్నమాట. ఎప్పుడు పరిశీలిస్తాడు దేవుడు? ఆ రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నీవు ఉదయం నుంచి అప్పటి వరకు చేసిన ప్రతి దానిని కూడా నీ హృదయంలో ఉన్న దాన్ని స్కాన్ చేస్తూ ఉంటాడు దేవుడు. దర్శిస్తాడు. రాత్రి కాలంలో దర్శిస్తాడు దేవుడిని. గనుక మనమందరం కూడా ఆకాను జీవితాన్ని విడిచిపెట్టేయాలి. ఆకాను లాగా మనం శపితమైన వారంగా ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలి? దేవుడు మనకు తోడుగా ఉండేలాగా మనము కోరుకోవాలి. యెహోషువ లాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. పౌరుషం కలిగి దేవుని కొరకు బ్రతకాలి. ఆకాను ఎందుకు చచ్చిపోయాడమ్మా? శపితమైన దానిని దాచుకున్నాడు కనుక అగ్ని చేత కాల్చబడ్డాడు. అలాంటి తప్పు మన జీవితాల్లో ఉండకూడదని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు ఆకానులో ఉన్న లోపాన్ని, ఆకాను జీవితంలో చేసిన తప్పుని బట్టి దేవుడు అయిన యెహోవావు నీవు నాయన కోపముతో రగిలిపోయి అతన్ని రాళ్ళతో కొట్టి చంపించి అగ్ని చేత ఆకూరు లోయలో కాల్చివేయించిన మహా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు తప్పును సహించవనియు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదనియు నీవు సెలవిచ్చుచున్నావు. నిజంగా నీ ప్రేమ, నీ గొప్పతనం, నీ పరిశుద్ధత మేము తెలుసుకుంటుంటే నాయన మనుషులుగా అలాంటి తప్పు చేసిన ప్రతి వారు శిక్ష పొంది ఉన్నారు. ఆ శిక్షలోనికి మేము పోకూడదని మీ ప్రేమ చేత మమ్మలను మరి హెచ్చరించడానికి ఇలాంటి మాటలు మీ లేఖనాల్లో రాయించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వింటున్న మా అందరికీ ఆత్మీయ జీవితాల్లో మేలుకొలుపు కలిగించమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలందరినీ
మీ చేతులకు అప్పగిస్తున్నారు. వారందరినీ చల్లగా కాపాడండి. విన్న మాటలు గ్రహించే భాగ్యం వరకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా ప్రభువా, రేపటి దినాన్ని జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించమని, మమ్మల్ని మీ చిత్త ప్రకారంగా మరి రేపటి దినాన్ని జరిగే ఆరాధనలో మమ్మల్ని అందరూ కూడా పాలుభాగస్తులు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏడుకూడి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునే వారికి ఆయుష్ని ఉండి ఆరోగ్యం దయచేయండి. నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయండి. అలాగే మా ప్రభు నీవు నాకు ఇచ్చినటువంటి భార్య, ఇద్దరు కుమారులు కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. ఆయుష్ని ఉండి ఆరోగ్యం దయచేయండి. నాయనా, మరి నీ దాసుడైన నాకు సమయోచితమైన జ్ఞానం, పరిశుద్ధాత్మ ప్రేరణ, మీ లేఖనాలను నాయనా చెప్పగలిగిన సామర్థ్యమును నాకు దయచేసి మీ మాటలు ఇంకా అద్భుతంగా నీ పిల్లలకు నాయన వివరించుటకు నాకు నాయనా మరి జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు నా హృదయంలో నింపి జీవజల నదులుగా అవి నాలో ప్రవహించుటకు మీ మాటలు మీ పిల్లలకు చెప్పుటకు నన్ను బలపరిచి వాడుకునమని కొద్ది ప్రార్థన పరమందున మీరు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకమందున కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నిత్యం సదా మనకు సకల పరిస్థితులకు ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు.